వెల్కమ్ టు టీ మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూడండి, ఈ మందార మొక్క చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను మీకోసం. చూడండి, ఈ ఎర్ర మందారం అండి. ఎర్ర మందారం అంటే మనం మామూలుగా ఎప్పుడు మనం అందరి దొడ్డుల్లోనూ నాటు వేసుకుంటాం కదా, అది కాదండి. ఇది చిన్న చిన్న మందారాలండి, మామూలుగా హైబ్రిడ్. చూసారా, హైబ్రిడ్ మందారం. ఈ మొగ్గలు చూసారా ఎలా ఉన్నాయో? ఇదండి ఈ మందారం, హైబ్రిడ్ మందారం అండి. చాలా బాగుంది కదండి. మనం నాటు మందారం కూడా నా దగ్గర ఉందండి, కానీ ఈ మందారం చాలా బాగుంది. చిన్న చిన్న పూలు, గులాబీ కలర్లో కూడా ఉంటుంది కదండి, ఆ టైపులోనే ఇది ఎరుపు అన్నమాట, మంచి కలర్. అవునా, అలానే ఇది తీసుకున్నామండి. మాకు ఎరుపు ఉన్నాయి, కానీ ఇది హైబ్రిడ్ కదా, అందుకని తీసుకున్నామండి. చూసారా, చాలా బాగుంది. ఈ మందార మొక్క మనం కుండీల్లో వేసుకుంటేనండి, దేవుడికి ఈ పూలు చాలా బాగుంటాయండి. చిన్న చిన్న పూలు చాలా అందంగా ఉంటాయి. పటాలకు పెట్టినా నిండుదనంగా ఉంటాయి. దేవుడి పటాలకు పెడితే చాలా నిండుదనంగా కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు ఒకటి, గులాబీ ఒకటి, చాలా నిండుదనం ఉంటాయండి. అయినా మాకు చాలా పూలు ఉంటాయండి దేవుడికి పెట్టాలంటే, కానీ మనం అన్ని పూలు ఉండి అమ్మవారికి పూజ చేస్తే ఈ మందారాలు మంచిది అంటారు కదా, అందుకని అమ్మవారికి మందారాలు, ఆ స్వామివారికి విష్ణుమూర్తికి సన్నజాజి పూలు. ఈ ధనుర్మాసంలో మనం ఎక్కువ పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి. విష్ణుమూర్తి వారికి, అమ్మవారికి, లక్ష్మీదేవికి చేయాలండి. ధనుర్మాస పూజలు చేస్తుంటాం కదా ధనుర్మాసంలో, అలాగండి. చూసారా మందారం, నేను చూడలేదండి హైబ్రిడ్లో ఇలా ఈ కలర్ నేను చూడలే, కానీ ఇప్పుడే చూస్తున్నాను. అవునండి, షేర్ చేయండి, లైక్ చేయండి.